బ్యాక్ టు మై ఛానల్ గోదర్కని అమ్మాయి. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మా వాడు చెప్తాడేమో అని చూస్తాను కానీ వాడు చెప్తలేడు. సో ఈ రోజు వ్లాగ్ ఏంటి అంటే, ఈ రోజు అన్నవరం వెళ్తున్నాం అందరం కలిసి. మా అన్న వాళ్ళు కూడా వస్తున్నారు. మా అన్న వాళ్ళ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ ఇద్దరం కలిసి వెళ్తున్నాం. అదే అన్నమాట వ్లాగ్ ని స్కిప్ చేయకుండానైతే ఎండ్ వరకు అయితే చూడండి. తిరుపతి వ్లాగ్ ని ఎట్లయితే ఎంకరేజ్ చేసిరో ఈ వ్లాగ్ ని కూడా అట్నే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. లగేజ్ అంతానైతే ఒక ప్యాక్ అయింది, వెనకాల ఉన్నది. ఎప్పుడైనా లాంగ్ జర్నీస్ చేసేటప్పుడు ఒక ఫ్యామిలీ పోతే బోరింగ్ ఉంటుంది కదా చిన్న, అందుకే వాళ్ళిద్దరు పిల్లలు, మా ఇద్దరు పిల్లలు, మీ నలుగురు వెళ్తున్నాము. యాక్చువల్ గా మా చేతు వాళ్ళు స్కూల్కి వెళ్ళేటప్పుడు లేమంటే లేవరు పొద్దున, కానీ ఈ రోజు నేను లేచేటప్పుడే లేచిండు. ఎందుకు లేచినావు చేతు అని అంటే, నాకు నిద్ర పట్టట్లేదు మమ్మీ అందుకే. సండే వచ్చినా కూడా అంతే, వాడు పొద్దున లేస్తాడు. స్కూల్ అంటే కథం ఇక కారా చేతు. స్కూల్ అంటే లేట్గా లేస్తారు, లేరా 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 అనగా లేస్తారు. సో అది వ్లాగ్ అన్నమాట. యాక్చువల్గా డే 1 డే 2 వ్లాగ్ అట్లా తీద్దామని చూస్తున్నా, బట్ సిచ్యువేషన్ని బట్టి ఈ వ్లాగ్ ఎట్లయితుంది అనేది మనకైతే తెలియదు. స్కిప్ చేయకుండానైతే చివరి వరకు అయితే చూడండి. అట్లనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకైతే ఎప్పటికప్పుడైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఓకేనా, బాయ్ బాయ్. మంచి బేస్ వాయిస్ వస్తుంది. నా గొంతును వినబుద్ధి కాకపోయినా వినండి. ఏమిటండి మీరు మాట్లాడేది? వింటారు, బేస్ వాయిస్ కదా మా వింటారు. గోదర్కని అమ్మాయి వాయిస్ ఎట్లున్నా కానీ మీరు వినాలి, తప్పదు. ఓకే, భరిస్తారు. ఓకే, బాయ్ బాయ్. హాయ్ ఫ్రెండ్స్, ఎటు పోతున్నాం మనం? షాప్కి పోతున్నామా? జేజ దగ్గరికి పోతున్నాం. పోదామా? డన్నా? బాయ్ చెప్పు అందరికి. మనోడు జాతరే రాలేదు, బొమ్మలకి ఎసరు పెడతాడు. మేమందరం రెడీ అయినాము, డ్రెస్ చేంజ్ చేసుకున్నాం అందరం. అక్కడ అయినా కూడా ఏమేమో చేస్తుండు. ఎల్లో పెట్టాలి, పెట్టన్నా? సరే పెట్టు, మంచిగా పెట్టు చిన్న. నువ్వు ఆటుముట్టు వారయ్యకు. రెడీ అయినాము, మా బావ వాళ్ళ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. వాళ్ళు పెద్దపల్లి నుండి వస్తున్నారు అన్నట్టు. ఇప్పుడే స్టార్ట్ అయ్యారంట. యాక్చువల్ గా ఇప్పుడు కార్తీక మాసంలో మేము గూడెంగుట్ట ఏంది పారే అట్లా వారే. ఇక నేను ఇక మాట్లాడితే ఇక వీడిగా బాగా చెప్తుండు కాచిన. మేము ఎవ్రీ ఇయర్ కార్తీక మాసంలో గూడెంగుట్ట పోయేటోళ్ళం, కానీ ఈసారి వెళ్ళలేదు. అన్ఎక్స్పెక్టెడ్ గా ఇటు ఏదో ఉండే అన్నవరం పోతున్నాము. వ్లాగ్ ఇట్నే కంటిన్యూ అవుతుంది ఎందు వరకు. పోనామా? ఎటు పోరాం? షాపుకేనా? పప్ప తీసుకపోతే చిన్న నువ్వు మంచిగా పెట్టలే చిన్న, నువ్వు ఇటు తీసుకురా. చైతు గారు కనబడతలేడు. సో గైస్, మేమైతే జర్నీ వచ్చేసి గోదర్కన్ నుండి 10-10:30కి అయితే స్టార్ట్ చేసినాము. యాక్చువల్గా గోదర్కన్ టు అన్నవరం జర్నీ వచ్చేసి 478 కిలోమీటర్స్, అంటే ఒక 11 అవర్స్ అయితే ఈజీగా పడుతుంది అన్నట్టు. ఇక జర్నీ స్టార్ట్ చేసేసరికి అయితే మన వాళ్ళు అయితే ఏం చేస్తారు, ఏమో చేస్తారు. కేక్ బిస్కెట్లు తింటాను. మమ్మీ ఎంత వచ్చింటో ఉన్నది, కొడుకు వచ్చి తినున్నది చుట్టుకొడి. అమ్మో చెప్పు, ఎట్టిపోతున్నాం రవి మనం? జేజకొచ్చావా అని? అమ్మో ఇంకా అన్ని తెలుసు. చింటూ ఇటు మాట్లాడరా. హాయా అమ్మా
కింద పడగొట్టినారా రోజు చాక్లెటా. మొత్తానికైతే మేడారం దగ్గర దాకా వచ్చినాం అంతే కదా చింటూ. మేడారం నియర్ టు వచ్చినాం ఇక చూడాలి. ఇంకా నెక్స్ట్ పోవాలి. ఇంకా చాలా దూరం ఉన్నాయి కదా. ఇంకా భద్రాచలం దాటి పోవాలి. వైజాగ్ ఇవన్నీ పోవాలి. వైజాగ్ ఎందుకు పోదాం? వైజాగ్ ఇప్పుడే పోతారు. ఫస్ట్ అన్నవరం పోయి డైరెక్ట్ అంటే ఇక కదా. అయ్యో ఎట్లా కొట్టావా? మొత్తానికైతే మేడారం దగ్గరలో ఉన్నాం. దగ్గరలో ఉన్నాం మేడారం దగ్గరలో ఉన్నాం. ఇక మళ్ళీ స్టార్ట్ కావాలి. అయితే చిన్న బ్రేక్, చిట్కలో వస్తాం మళ్ళీ. వస్తా అద్దు అద్దు అంటాండే వాడు. చింటూ ఏమైంది? బ్లాగర్స్, మీ ఇద్దరు బ్లాగర్స్. చింటిగాడు నేను ఇద్దరు బ్లాగర్స్. ఏమైంది? దిగవా రా. బ్లాగ్ తీసుకోళ్ళు బ్లాగర్స్. నిలబడుతుంది మా వానిగా. మమ్ము గదారా ఇప్పుడే నిలబడ్డది పాపం. నిలబడ్డది పాపం. సే హాయ్. ఇదే చెప్పన్న మాకు చాలా చేస్తాను. ఎత్తుపోకూడదు గద్దెలేవి భార్య మంది అంటారు. ఇక ట్రావెలర్స్ పట్టుకుని కూడా చాలా మంది వస్తారు. చెట్టు చెప్పరా ఇదే మేడారం. నెక్స్ట్ ఇయర్ ఉంటుంది. ఇప్పుడు 1 year గ్యాప్ ఉంటుంది. ఎవ్రీ ఇయర్ ఇప్పుడు రెగ్యులర్గా వస్తున్నారు కాబట్టి ఇక ఆ టైంలో మాత్రం ఫుల్ మంది ఉంటారు. భవన్ అన్ని కాటేజీలు. ఇక్కడైతే చాలా ఉన్నాయి. జనాలు వస్తున్నారు ఇక రెగ్యులర్గా వస్తున్నారు. జాతర లెక్కనే అవుతుంది ఇక ప్రతి ఇయర్. వేములవాడ కొండగట్ట ఎట్లనో ఇది కూడా అట్నే జరుగుతుంది ఇప్పుడు. ఇక గంజులు కూడా ఉన్నాయి వండుకొని తినాలంటే. ఇటు వచ్చినప్పుడు కంపల్సరీ చూడాల్సింది మేడారం. ఎంట్రన్స్ ఇదేనా? మంది ఉండరు లోపల ఏముంటుంది. మళ్ళీ వచ్చేటప్పుడు చాలా ఇట్లుంటాయి మా మేడారం జాతర మన తెలంగాణ. సో మేమైతే ఇప్పుడే మేడారం అయితే క్రాస్ చేసినాము. మేడారం జాతర అనేది మన ఏషియాలోనే లార్జెస్ట్ ట్రైబల్ ఫెస్టివల్ అండ్ తెలంగాణ కుంభమేళా అని కూడా పిలుస్తారు. అంతకుముందు అయితే 2 yearsకి ఒకసారి అయితే జాతర అనేది జరిగేది. బట్ ఇప్పుడు మాత్రం ఎవ్రీ ఇయర్ అయితే దర్శనం చేసుకొని అయితే వెళ్తారు అన్నట్టు. పొద్దున ఎంత మంచిగా ఉండే ముఖాలు అందరి. సో ఫైనల్లీ మేమైతే భద్రాచలం అయితే రీచ్ అయినాం. భద్రాచలం రీచ్ అయ్యేసరికి అయితే అందరు వికెట్లు అయితే పడ్డాయి. అందులోనే మళ్ళీ చిన్ననైతే వామిటింగ్ చేసుకున్నాడు. అందుకే వెనకాల ఆకులు నిమ్మకాయలు పట్టుకొని అయితే కూర్చున్నాడు. ఇప్పుడు మీరు చూస్తుంది అయితే గోదావరి నది. మనకు భద్రాచలం దాటిన వెంటనే గోదావరి నది అయితే కనిపిస్తుంది. ఇక్కడ నుండి 40 to 45 kilometers మనకైతే పాపికొండలు బోటింగ్ అయితే ఉంటుంది.
సో ఇప్పుడు కనిపిస్తున్న తోటలు వచ్చేసి తేకు చెట్ల లాగానే ఉంటాయి కానీ కావు, ఇవి మొత్తం భద్రాచలం సైడ్ ఇవే పండిస్తారు అన్నట్టు. మేము చూసి మాకైతే ఇవి ఏం చెట్లు అనేది అయితే అర్థం కాలే. మీకు ఎవరికైనా తెలుసుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అవి ఏం చెట్లు అనేది నేను వీడియో ఎండ్లో చెప్తాను, వీడియో స్కిప్ చేయకుండానైతే చూడండి. మొత్తానికి మారేట్ మిల్క్ అయితే చేరుకున్నాం. ఇక్కడైతే చికెన్ బొంగు బిర్యానీ అంటంగా, బొంగు బిర్యానీ మొత్తం వస్తాను. నేను అప్పంచెలు రమ్మంటాను, అందుకే ఏరియా ఇక్కడి నుంచి ఇంకొక గంట 2 గంటలు ఉంటుంది. ఇంకొక చాయ్ ఏంటేరా దాయా అలాగే దాయితా మనది ఇక్కడి నుంచి ఇంకా 2 hours జర్నీ ఉంటుంది. ఇక్కడ మొత్తం ఏంటి బిర్యానీ అదేంటి బొంగులో బిర్యానీ, బాంబాయి బిర్యానీ మొత్తం ఈ షాప్స్ అన్నీ అవే. ఇవన్నీ అక్కడి నుంచి ఇక్కడ అక్కడ పెట్టాం కదా. చాయ్ తాగడానికి వచ్చినాం. చాయ్ మంచిగా ఉన్నది, అందుకే నేను రమ్మన్నా చేసి వద్దాను మా వాడు. కాఫీ కాదురా, టీ కదా. ఇక్కడ యాక్చువల్గా టెంట్కి ఎవరో 400 అంటే క్యాంపర్ టెంట్లు, మామూలుగా క్యాంపింగ్ టెంట్స్ ఉంటాయి కదా, అవి కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. అంటే పక్కన వాటర్ ఫాల్స్ ఉంటాయి కాబట్టి వాటర్ ఫాల్స్ ఫ్రీ పట్టుకొని పోవచ్చు. బాంబే చికెన్ రేట్ ఎంత కదా, బాంబే చికెన్ మొత్తానికి మా వీగాడు కూడా టైర్డ్ అయిపోయిండు కదా అన్నీ వీగాడు కూడా అయిపోయింది కదా. పోదామా రవి, పోదామా. ఇంత ఘోరంగా ఉన్నాయి కదా, చలిక్క వెళ్తలేదు. ఏం చిప్సా అమ్మో, అది అమ్మో ఏంటి దాయా. సో ఫైనల్లీ మేము అన్నవరం చేరుకునేసరికి అయితే నైట్ 10:30 అయింది. మేము గుట్ట మీదకి వెళ్ళి రూమ్ తీసుకొని రూమ్కి వెళ్ళేసరికి అయితే నైట్ 12 o'clock అట్లనైతే అయింది. వెళ్ళి మేము శివసదన్లో రూమ్ అయితే తీసుకున్నాం. యాక్చువల్గా మిమ్మల్ని అందరినీ భద్రాచలం దాటిన తర్వాత ఉన్న తోటలు ఏంటి అనేది క్వశ్చన్ చేశాను కదా, అవి వచ్చేసి పొగాకు తోటలంట. మన తెలంగాణ సైడ్ అయితే ఎక్కువ అవి ఉండవు అన్నట్టు, అందుకే మేము కూడా వాటిని చూడడము అదే ఫస్ట్ టైం. వాటిని ఎంతమంది గుర్తుపట్టిరు అనేది కామెంట్ చేయుర్రి. మొత్తానికైతే అన్నవరం చేరుకున్నాం. రేపు మార్నింగ్ 4 o'clock లేవాలి. మార్నింగ్ 4 o'clock లేచి రెడీ అయ్యి 6కి స్టార్ట్ అవుతుంది. నోము 6కి స్టార్ట్ అవుతుంది. తినదు మంచిగా తినదు. అదొకటి మన వాళ్ళు అందరూ స్నాక్స్ తింటారు ఘోరంగా. ఇక వాళ్ళు పడుకుంటలేరు, నేను వాళ్ళతో తింటాను. ఎన్ని అవర్స్ పట్టింది చిన్న, మేము 12 నుంచి 10కి స్టార్ట్ అయితే 10 కాదు 12 ఆకుంటే వచ్చినాం కానీ 12 అయింది ఆల్మోస్ట్. 4 to 12 అయింది. అన్ని రూమ్ తీసుకొని కాకపోతే ఫెసిలిటీస్ మంచిగా ఉన్నాయి. ఓకే బాగానే ఉన్నాయి రూమ్స్ కూడా. రేపు పొద్దున్న దర్శనం అయిపోయినాక సో ఈరోజు ప్లాన్ అయితే ఇది Day 1 అన్నమాట. Day 2 ప్లాన్ వచ్చేసి ఏంటి అంటే మీరు నెక్స్ట్ బ్లాగ్లో చూస్తేనే మీకు అర్థమవుతుంది. అందుకే ఈ బ్లాగ్స్ని కంటిన్యూగా మీరు చూడండి. ఓకే, అండ్ కీప్ స్మైలింగ్. బాయ్ గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ. పొద్దున చూసిన వాళ్ళకు గుడ్ మార్నింగ్.